పనికి మాలిన వెధవ తమ్ముళ్ళు పెట్టారు సార్, మెయిన్ స్ట్రీమ్ మీడియా సార్. ప్యాలెస్ లో ఉండేది పతివ్రత అంట సార్. ఏ చెప్పుతో కొట్టాలి సార్ ఆ వెధవని? కిరణ్ అనేటటువంటి చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వ్యక్తి వైఎస్ భారతి గారి మీద, ఏదైతే భారతమ్మ గారి పిల్లల మీద అసభ్యకర రీతిలో మాట్లాడినప్పుడు మరి ఆ ఛానల్లో డిబేట్ ఆ ఛానల్లో ఎవరైతే యాంకర్ గా నిర్వహించినటువంటి వ్యక్తి మీద ఎందుకు కేసు పెట్టలా? అమరావతి వేశ్యల రాజధాని అన్నటువంటి వ్యక్తి 60 ఏళ్ళు, దాదాపుగా 60 ఏళ్ళు ఉన్నటువంటి కృష్ణంరాజు గారు. ఈయన ఒక జర్నలిస్టు, ఒక అనలిస్ట్ కూడా. ఈయనతో పాటు నేను కూడా కొన్ని ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేసిన, మన ఛానల్లో కూడా ఈయన ప్రోగ్రాంలు అంటే ఉన్నాయి. ఈయన మన ఛానల్లో కూడా మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి. 60 ఏళ్ళు ఉన్నటువంటి మన కృష్ణంరాజు గారు చెప్పినటువంటి ఈ మాట నిజంగానే అనడానికి నాకు చాలా బాధేస్తుంది. నిజంగానే ఒక మూర్ఖుడే అనగలడు. ఒక అనలిస్టుగా, ఒక జర్నలిస్ట్గా ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడి ఉండకూడదు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఆయన మాట్లాడింది తప్పు. దాన్ని ద మీడియా రిపోర్ట్ తరఫున నేను ఖండిస్తున్నాను. ఆయనతో ఎంత మంచి రిలేషన్ ఉన్నా, ఆయన ఎంత మంచి వ్యక్తి అయినా, ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జర్నలిస్ట్ అయినా కూడా మాట జారడం అన్నది, అది లైవ్లో చేయడం అన్నది అది తప్పు. కాకపోతే కృష్ణంరాజు గారు ఏం చేసిండంటే, ఆయన మునుగుతూ ఏం చేసిండంటే కేఎస్ఆర్ గారిని కూడా, సాక్షి టీవీని కూడా ముంచేటటువంటి ప్రయత్నం ఇండైరెక్ట్గా చేసిండు. కావాలని చేసిండా లేదా దేవుడికి ఎరక. ఇండైరెక్ట్గా అయితే కేఎస్ఆర్ గారిని, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, దాంతోపాటు సాక్షి ఛానల్ని, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారిని, దాంతోపాటు భారతిరెడ్డి గారిని కూడా ముంచేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేసిండు. కానీ ఆ ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్గా సాక్షి టీవీ తిప్పికొడుతుంది. అసలు ఇక్కడ కృష్ణంరాజు గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. దాని తర్వాత మనము వెంకటరెడ్డి గారితో, ముందుగా మన శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాము, దాని తర్వాత వెంకటరెడ్డి గారితో మాట్లాడదాము. ముందుగా ఇక్కడ ఏమంటున్నారు కృష్ణంరాజు గారు ఒకసారి వినండి. అదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి, ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని ఆపుతారు. బాగోదేమో, మరి అట్లా అంటాం బాగోదేమో, మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. కరెక్టే కానీ బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఒక వాస్తవంగా మనం చెప్పలేకపోతే, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పలేకపోతే అని చెప్పేసి ఇక్కడ కృష్ణంరాజు గారు చెప్తున్నారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా వాస్తవాన్ని చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక న్యూస్ వచ్చింది. ఏం వచ్చింది అంటే, ఈ భారతదేశంలో దాదాపుగా 10 లక్షల మంది ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు, అంటే వేశ్యలు ఉన్నారు. ఐఎమ్ సారీ, ఈ పదం వాడుతున్నాను, వాడవలసి వస్తుంది, ఉన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది అని చెప్పేసి ఒక వార్త టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. దాన్ని అమరావతిలో, సరే అమరావతి గురించి కూడా ఏదో రాసినట్టున్నారు, నేనైతే చదవలేదు, కొంతమంది చెప్తున్నారు అమరావతి గురించి రాశారని చెప్పేసి. ఏదేమైనప్పటికీ కూడా ఆ విషయాన్ని ప్రజెంట్ చేసే ఒక పద్ధతి ఉంటుంది. ఇట్లా అమరావతి అన్నది వేశ్యల రాజధాని అని చెప్పేసి మీరు ప్రజెంట్ చేయడం అన్నది నిజంగా ఇది దారుణం. ఈ వయసులో ఇంత మూర్ఖంగా మీరు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరేనా అని చెప్పేసి, ఇన్ని సంవత్సరాల అనుభవం మీది, ఇంత ఎక్స్పీరియన్స్ మొత్తం బూడిదల పోసిన పనిరైంది. కాకపోతే ఈ విషయం మీద మనము శేఖర్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే శేఖర్ రెడ్డి గారు. హలో, నమస్తే అండి, వినిపిస్తుందా? నమస్తే సార్, వినిపిస్తున్నాం సార్. ఇది కృష్ణంరాజు గారి ఏదైతే ఇష్యూ నడుస్తున్నదో, కేఎస్ఆర్ గారు, సాక్షి టీవీ మొత్తం వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈరోజు అమరావతిలో ఒక పెద్ద రచ్చ అన్నది కృష్ణంరాజు గారి మాటలు అనేవి రేపుతున్నాయి. మీరు యాజ్ ఏ వైసీపీ మీరు అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? సార్, ఒకటి
ఏదైతే వివిఆర్ కృష్ణంరాజు గారు మాట్లాడిన మాట ఖచ్చితంగా తప్పే. దాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం సార్. కానీ మాకు అర్థం కాని విషయం ఏంటంటే సో కృష్ణంరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, లేదా కృష్ణంరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కలిగి ఉన్నటువంటి కార్యకర్త, లేకపోతే కృష్ణంరాజు గారు మా పార్టీ నాయకుల? కాదు కదా. కృష్ణంరాజు గారు ఒక జర్నలిస్ట్. అదేవిధంగా కృష్ణంరాజు గారు సాక్షి ఛానల్ కి విశ్లేషకుడిగా వచ్చారు. వచ్చినప్పుడు ఏదైతే కేఎస్ఆర్ గారు అడిగిన ప్రశ్న ఏంటి సార్, అమరావతి దేవతల రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారండి. ఒక విశ్లేషకుడుగా, ఒక జర్నలిస్ట్ గా మీరు దాన్ని ఏమని దాన్ని ఎలా విశ్లేషిస్తారు అని అడిగారు. దానికి ఆయన మాట్లాడింది అది రికార్డెడ్ అయ్యి ఉంటే, వాస్తవంగా తప్ప రికార్డెడ్ అయ్యి ఉంటే, సాక్షి టీవీ రికార్డెడ్ ని ప్రచారం చేసి ఉంటే ఖచ్చితంగా సాక్షి టీవీ యాజమాన్యం తప్పై ఉండేది. లైవ్ లో తీసుకున్నప్పుడు మరి దాన్ని ఎలా కట్ చేయడం జరుగుతుంది? దానికి సాక్షి యాజమాన్యం కూడా క్షమాపణ చెప్పింది. ఏదైతే చర్చా కార్యక్రమంలో ఆ రోజు కూడా కేఎస్ఆర్ గారు కూడా తప్పండి ఇది మాట్లాడడం అని చెప్పి కేఎస్ఆర్ గారు కూడా మాట్లాడారు. మరి అదే కేఎస్ఆర్ గారు ఈ రోజు స్పెషల్ డిబేట్ పెట్టి సండే తప్పు జరిగింది నా వల్ల అని చెప్పి ఆయన క్షమాపణ చెప్పారు. మరి ఈ రోజు ఎందుకు ఇంత రచ్చ జరుగుతా ఉంది నేను అడుగుతున్నాను సార్. సార్ వాస్తవంగా దౌర్భాగ్యం ఏంటంటే సార్, రాష్ట్రానికి కొన్ని మీడియా హౌసెస్ ఎంత దౌర్భాగ్యం కర్మ పెట్టినట్టు పెట్టాయంట సార్. నిన్న ఒక ఛానల్ చూశాను సార్, జర్నలిజం చదువుకుని జర్నలిస్ట్ సార్ TV5 సాంబశివరావు నిన్న గుండెలు బాదుకుంటూ మాట్లాడుతున్నాడు. ఆ పెద్ద మనిషి సార్ ఎక్కడ మాట్లాడారు? అదే ఛానల్లో మీడియా హౌస్ లో ఒక జర్నలిస్ట్ గా కూర్చొని సినిమా ఫీల్డ్ కి చెందినటువంటి మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడాడు సార్. ఒక విషయం మీకు ఒక విషయం చెప్పాలి. అమరావతి వేశ్యల రాజధాని అన్న తర్వాత సరే లైవ్లో ఆయనని ఎవరు ఆపలేరు. ఇప్పుడు నేనేం మాట్లాడతా మీకేం తెలుస్తుంది? ఆయన అన్నాడు వేశ్యల రాజధాని అన్న తర్వాత అక్కడ ఆపలేదు. మీరు ఈ టాపిక్ ఇక్కడ ఆపేయండి, మాట్లాడొద్దండి, వేరే విషయం మాట్లాడండి అని చెప్పేసి కేఎస్ఆర్ గారు ఆపలేదు. జస్ట్ ఒక మాట అన్నాడు, ఎందుకండి ఇది అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న మాట అన్నాడు. ఆయన ఆపేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. దీని గురించి ఏమంటారు సార్? అక్కడ జరిగింది ఏంటంటే సార్, ఆయన మొదట్లో నేను ఆ మాట కూడా అన్నాను సార్, ఆ రాజధాని అని మొదట్లో ఆయన అనలేదు సార్. ఆయన అన్న మాట ఏంటంటే సార్, గుర్తుపెట్టుకుని ఆయన అన్న మాట ఏంటంటే సార్, ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథనం ప్రకారం రాష్ట్రం వచ్చేసి 2వ స్థానంలో సెక్స్ వర్కర్ల విషయంలో ఉందండి. సో అది కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నారు అన్నప్పుడే కేసీఆర్ గారు ఆపేశారండి. వద్దండి. తర్వాత చివరిలో ఆయన మాట మాట్లాడాడు. అది చివరిలో మాట్లాడిన మాట, దాని తర్వాత టాపిక్ కట్ చేస్తారు. దాన్ని అనవసరంగా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన వ్యాఖ్యలకి ఏం సంబంధం సార్? ఇక్కడ ఎలా జరుగుతుందంటే సార్, వాస్తవం జరిగేది ఏంటంటే అమరావతిలో గత 5 సంవత్సరాలు ఏదైతే వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో అమరావతికి చేసింది ఏం లేదు సార్. రైతులను మభ్య పెట్టుకుంటూ వచ్చారు సార్. సో ఆ రైతులందరూ కూడా మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన నిలబడ్డారు 2019లో. తర్వాత సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని మేము రాజధానిగా తీసేయట్లేదు, అమరావతి కూడా ఉంటుంది, వేరే ప్రాంతాల్లో కూడా మేము డెవలప్ చేయాలనుకుంటున్నాం అని చెప్పిన తర్వాత అదే అమరావతి రైతులను రెచ్చగొట్టారు సార్. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందారు. మళ్ళీ ఏడాదైనా సరే అమరావతిలో కిట్టుకెళ్ళారు సార్. కేవలం కంప చెట్లు కట్టారు, నూలు తోడేశారు సార్. కంప చెట్లు కొట్టేయడానికి 39 కోట్లు, నీళ్లు తోడేయడానికి ఎన్ని కోట్లు కూడా తెలియదు. అది మాత్రమే చేశారు తప్పిస్తే ఇంకేం చేయరా. సో అది చేయకపోగా మళ్ళీ 45,000 ఎకరాలకు వెళ్తా ఉన్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత అమరావతి ప్రాంత ప్రజలే చంద్రబాబు నాయుడు గారి నైజం పట్ల, తెలుగుదేశం పార్టీ నైజం పట్ల విపరీతమైన కోపంలో ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఒక చిన్న విషయం అండి, అంటే ఒక చిన్న విషయం అంటే జనరల్గా ప్రజలు అడిగేటటువంటి ప్రశ్న ఇది. చెప్పండి సార్. మహిళలు అంటే 2022లో టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే అనుకుంటా ఒక ఆర్టికల్ నాకు గుర్తుంది. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2లో లేదు, అంటే ఇది ప్రాస్టిట్యూషన్లో నెంబర్ 2లో లేదు. ఈ టైంలో ఎందుకని చెప్పేసి ఇది ఒక సీరియస్ కన్సర్న్. ప్రాస్టిట్యూషన్ అనేది పెరుగుతుంది, ఇది ఒక సీరియస్ కన్సర్న్. దీని గురించి మనం మాట్లాడితే అంటే ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మహిళల చేతిలో డబ్బు లేకుండా ఈరోజు ప్రభుత్వం చేసింది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బు ఉండేది, అంటే ఏమి సహాయాలు చేయాలో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు సార్? ఎంత దౌర్భాగ్యం అంటే సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పీడలా పెట్టారు సార్ వాళ్ళు. ఎందుకంటే సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మహిళలు ఉంటారు సార్. మహిళ కనిపిస్తే అదైనా చేయాలి, ఇదైనా చేయాలని ఒక పెద్ద మనిషి మాట్లాడతారు సార్, సినిమా యాక్టర్. దాని గురించి ఎవ్వరు మాట్లాడరు సార్. వాళ్ళ మహిళా మంత్రివర్యులు సార్ సంక్షేమ పథకాల వల్ల మహిళలు గంజాయికి
బానిస అవుతున్నారు అని చెప్పి మాట్లాడతారు సార్. అంటే సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి మహిళలు అందరూ కూడా గంజాయికి తీసుకునే వాళ్ళ? గంజాయి కోసం సంక్షేమ పథకాలా? మద్యం కోసం సంక్షేమ పథకాలా సార్? దాన్ని ఖండించడానికి ఈ మీడియా హౌస్లకి కనీసం రాదు సార్. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే సార్, వాస్తవంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం నిజమే. ఏదైతే ఆంధ్రప్రదేశ్ విషయం ఉంది సీరియస్ కన్సర్న్, దాన్ని డిస్కస్ చేసే విధానంలో టీవీఆర్ కృష్ణంరాజు గారు సరిగా ప్రొజెక్ట్ చేయలేకపోయారు. ప్రొజెక్ట్ చేయలేక మాట తొలగటం వల్ల జరిగినటువంటి వైపరీత్యం సార్. ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే సార్, దాని గురించి మాట్లాడితే ఈ రోజు శేఖర్ రెడ్డి మీద దాడి మొదలవుతుంది సార్. దాని గురించి మాట్లాడితే పాషా గారు మీ మీద దాడి మొదలవుతుంది. సో ఈ రోజు ఇష్యూ బేస్డ్ గా ఏం అవసరం లేదు సార్. రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో ఇష్యూ బేస్డ్ రాజకీయాలు నడుస్తలేవు సార్. ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఎమోషన్ బేస్డ్ రాజకీయాలే, బ్లాక్ మెయిల్ రాజకీయాలే. ఏదైతే ఒక వ్యక్తిని పట్టుకొని, ఇప్పుడు పాషా అనే వ్యక్తి వాళ్ళకి నచ్చకపోతే పాషా అనే ఒక వ్యక్తి మీద వరుసగా 10 రోజులు కథనాలు వేస్తారు సార్, వ్యక్తిత్వ హననం చేస్తారు సార్. అందరి చేత అసలు వాస్తవం నాకు అర్థం కాని విషయం సార్. ఒక పనికి మాలిన వెధవ తమ్నీలు పెట్టారు సార్ మెయిన్ స్ట్రీమ్ మీడియా సార్. ప్యాలెస్ లో ఉండేది పతివ్రత అంట సార్. ఏ చెప్పుతో కొట్టాలి సార్ ఆ వెధవని? ఏ చెప్పుతో కొట్టాలి అసలు సార్? అక్కడ కూర్చున్న దానికి సార్ వాస్తవంగా మీరు ఒక జర్నలిస్ట్ గా ఒక లైవ్ నడుస్తా ఉంటుంది సార్. లైవ్ నడిచేటప్పుడు అవతల వ్యక్తి మాట్లాడు, నేను ఒక విషయం నేను ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాను సార్. నేను ఏ రోజు కూడా బూతులు మాట్లాడే వ్యక్తిని కాదు సార్. మీరు అందరూ చూసుంటారు. నేను ఛానల్లో కూర్చొని మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒక ఆయన నన్ను ఏమన్నాడంటే, తల నరికేస్తారా నా కొడక, 4 కోసేస్తారా నా కొడక అని చెప్పి లైవ్ లో చర్చా కార్యక్రమం మాట్లాడాడు. మరి అది తెలుగుదేశం పార్టీ స్టాండా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను తిట్టమని అతను పంపించారా? కాదు కదా, కాదు కదా. దాన్ని మనం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎలా అంటగట్టగలం? అంటగట్టడం తప్పే. నేను నన్ను అలా అంటగట్టు, ఎందుకంటే అది అతని వ్యక్తిగత అభిప్రాయం. అతను ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక నన్ను అన్నాడు. మా పార్టీకి సంబంధం లేదు. సరే, మీరు పార్టీని పక్కన పెడదాం, రాజకీయాలను పక్కన పెడదాం. ఒక ఆంధ్రప్రదేశ్లో నివసించేటటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు అమరావతి మహిళలు బయటికి వస్తున్నారు, బయటికి వచ్చి ఎడ్యుకేషన్ చేస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు సార్? అమరావతి మహిళలకైనా ఎవరికైనా ఎడ్యుకేషన్ రాజకీయం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు తప్పిస్తే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కాదు. ఈ 5 సంవత్సరాలు అమరావతి అనే పేరుతో కేవలం వాళ్ళ దండుకోవడానికి, జోబులు నింపుకోవడానికి మాత్రమే మిమ్మల్ని ముందు పెట్టి మిమ్మల్ని ఎమోషనల్ గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు అని చెప్పి సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ఎక్కడ చూసినా మహిళా పక్షపాత సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు చేసిన ప్రతి సంక్షేమ పథకం ఏదైతే మా అక్క చెల్లెల అకౌంట్ లోనే వేసాం, ఇచ్చిన ప్రతి ఇళ్ల బట్ట మా అక్క చెల్లెల అకౌంట్ లోనే వేసాం, వాలంటీర్ల జాబుల్లో 50% పైగా మా అక్క చెల్లెలకి ఇచ్చాం, మహిళలకి ఏదైతే చట్టసభల్లో మేము మా అక్క చెల్లెమ్మలకి ఇచ్చాం. ఇలా అక్క చెల్లెమ్మలకి అండగా నిలబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అక్క చెల్లెల్ని ఎలా మోసం చేస్తుంది అనుకుంటున్నారు? అక్క చెల్లెమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, తల్లికి వందనం అన్నారు, ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి ఎవరు చెప్పాలంటే సార్? ఇందాకే స్టేట్మెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారిది. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి వచ్చింది అని చెప్పి ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తుండే. సార్ నేను ఒక విషయం చెప్తా అండి. చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేసినట్టుగా ఆంధ్ర ఏదైతే ఆ ప్రాంత ప్రజలు అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పారే అనుకోండి, మరి మంత్రి సవిత గారు మాట్లాడిన మాటకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్షమాపణ చెబుతారా? బాలకృష్ణ గారు మాట్లాడిన మాటకి క్షమాపణ చెబుతారా? ఏదైతే టీవీపై సాంబశివరావు మాట్లాడిన మాటకి బిఆర్ నాయుడు క్షమాపణ చెబుతాడా? ఛానల్లో కూర్చొని మాట్లాడించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉన్నారు కదా సార్, ఎవరు మన ఏదైతే ఏబిఎన్ వెంకటకృష్ణ ఛానల్లో కూర్చొని చెప్పుతో కొట్టించాడు, రాధాకృష్ణ క్షమాపణ చెబుతాడా? నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెబుతారా? అదే విధంగా వాలంటీర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు క్షమాపణ చెబుతారు? ఎవరు క్షమాపణ చెబుతారు సార్? బోడిగుండికి మోకాలికి మీడియా హౌస్ లో కూర్చొని మాట్లాడిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సార్ సంబంధం? ఏంటి సంబంధం? భారతీయ మేడం గారిని తీసుకొచ్చి వ్యక్తిత్వ అనడమా? సిగ్గులేదా కొంచెమైనా? ఎవరో ఒక జర్నలిస్ట్ మాట్లాడిన దానికి భారతీయ మేడం గారికి ఏంటి సార్ సంబంధం? సరే, ఫైనల్ గా క్వశ్చన్ అండి.
ఫైనల్ సార్ ఏం సార్ సార్ నేను మాట్లాడుతున్నాను సార్ నేను మాట్లాడుతాను. అతను మాట్లాడిన తప్పే సార్. దానివల్ల ఏదైతే అమరావతి ప్రాంత ప్రజలు మహిళలందరికీ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా దానికి క్షమాపణ సాక్షి యాజమాన్యం కూడా ఖండించింది సార్. సరే నేను ఒకటి మాట్లాడుతున్నాను సార్. మరి ఈ రోజు భారతీ మేడం గారి గురించి అంటే మీకే మనోభావాలు, భారతీ మేడం గారికి మనోభావాలు ఉండవా? భారతీ మేడం గారి గురించి మీరు మాట్లాడే మాటలకి ఎవరు క్షమాపణ చెప్తున్నారు? వాళ్ళు అదే అంటున్నారు కదండి. చెప్పాలి. వాళ్ళు అదే అంటున్నారు. అమరావతిలో నివసించే మహిళల్లో భారతీ మేడం ఉన్నారు, మరి ఈయన కృష్ణంరాజు గారు ఇంతలా మాట్లాడారు ఆ మాట అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం అది. సార్ నేను అడుగుతున్నాను సార్, ఆయన మాట్లాడారు కదా, మరి మీరు ఎందుకని చెప్పి ఈ రోజు వరకు ఆయన అరెస్ట్ చేయట్లేదు? కేసులు పెట్టారంట కదా, ఏదో 2-3 కేసులు వచ్చాయి. మరి కేసు పెట్టారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకొని మేము వద్దని చెబుతున్నామా? మేము ఆయనకేమైనా అండగా నిలబడ్డామా? ఆయన మాటలు మేమేమన్నా సమర్థిస్తున్నామా? లేదు కదా సార్. అవును. మరి లేనప్పుడు మరి ఎందుకని చెప్పి మళ్ళీ దీన్ని రాజకీయ ఇప్పుడు దీన్ని వాస్తవంగా వాళ్ళు బాధపడిన మాట వాస్తవం అయితే చట్ట ప్రకారం వాళ్ళ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతల మీద ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు సార్. మరి అధికారంలో ఉండి మీరు చర్యలు తీసుకోకుండా ఈ రోజుకి చర్యలు చేపట్టకుండా దీనికోసం రాజకీయం కోసం ల్యాగ్ చేస్తా ఉన్నారంటే దీంట్లో మీ దురుద్దేశం ఉందా లేదా? సో చర్యలు చేపట్టి అతను అరెస్ట్ చేస్తే ఈ పరిస్థితి ఉండదు కదా. చెప్పండి సార్, మీరు చెప్పండి. నిజమే, చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోవాలి కదా. మరి ఇప్పటి వరకు చర్యలు చెప్పాలి. 24 గంటలు దాటిపోయింది కదా కంప్లైంట్ పెట్టి. ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, ఏం చర్యలు చేపట్టారు? చర్యలు చేపట్టకుండా దీన్ని 5 సంవత్సరాలు ఇంతే సార్ ఎమోషనల్ గా వాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తారని నిన్నే మాట్లాడాను సార్ నేను. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ లెటర్ ఇచ్చారు సార్. రేపో మాపో పవన్ కళ్యాణ్ గారు కూడా బయటకు వచ్చి డిస్కో అంటే డిస్కో అన్నట్టుగా దీని గురించి మాట్లాడతారు సార్. ఈ రాష్ట్రంలో సమస్యలు ఏం అక్కర్లేదు సార్. రాష్ట్ర ఆదాయం పోయినా అడు పడిపోయినా పర్లేదు, రాష్ట్రం అప్పులు కుప్ప అయిపోయినా పర్లేదు, అభివృద్ధి అడకెక్కినా పర్లేదు, అరాచకం రాజ్యం వెళ్ళినా పర్లేదు, సంక్షేమం పూర్తిగా కుంటు పడిపోయినా పర్లేదు, రాష్ట్రంలో ఎవరు ఏమైపోయినా పర్లేదు సార్. ఈ 5 సంవత్సరాలు దీన్ని అడ్డు పెట్టి ఎమోషనల్ పాలిటిక్స్ ఎందుకా చంద్రబాబు నాయుడు గారు ఓట్ చేసింది? పివిఆర్ కృష్ణంరాజు గారు తప్పు చేశారని మేమే అంటున్నాగా. అధికారంలో మీరే ఉన్నారు, చర్యలు చేపట్టే మేము వద్దంటే కదా. రైట్ సార్, ఫైనల్ గా ఒక చిన్న విషయం, ఒక్క ప్రశ్న అడుగుతాం. ఫైనల్ గా ఒక 30 సెకండ్లో కంప్లీట్ చేయండి. కేఎస్ఆర్ గారి గురించి, ఆయన గురించి మీరేమంటారు? ఆయన మీద చాలా అలిగేషన్, ఆయన ఆపలేదు అని చెప్పేసి డైరెక్ట్ ఆయనకే ఫోన్లు చేసి కొంతమంది మరి టీడీపీ కార్యకర్తలు, బయటి వాళ్ళు, ప్రజలు తెలియదు, ఆయనకే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. సార్ కేఎస్ఆర్ గారు ఉన్న వాస్తవం చెప్తాను సార్. కేఎస్ఆర్ గారు 70 సంవత్సరాల వయసు, 50 సంవత్సరాల జర్నలిజం సార్. ఆయన ఈనాడు హౌస్ లో పనిచేశారు, ఎన్టీవీలో జర్నలిజం స్టార్ట్ చేశారు, ఎన్టీవీలో కేఎస్ఆర్ లైవ్ స్టోర్ స్టార్ట్ చేశారు. ఈ రోజు వరకు కేఎస్ఆర్ గారి మీద మచ్చ ఉందా? ఏ రోజైనా ఆయన ఛానల్లో బూతులు మాట్లాడించడం కానీ, ఆయన షోలో అనుచిత వ్యాఖ్యలు మాట్లాడించడం కానీ, లేనిపోని అలిగేషన్స్ చేయించడం కానీ ఉందా సార్? వాస్తవంగా నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సార్. కేఎస్ఆర్ గారు లైవ్ షోలో ఒక రోజు నేను మాట్లాడేటప్పుడు మా నెల్లూరు జిల్లాకు సంబంధించి మైనింగ్ మొత్తం సిండికేట్ చేసి నెల ఎంత దండుకుంటున్నారని నేను చెప్తే, ఆయన ఒక జర్నలిస్ట్ ఏమనంటే, శేఖర్ రెడ్డి ఇలా వేగ్గా ఏదైతే ఆధార రహితంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొచ్చి మాట్లాడు అని చెప్పేసి నన్నే వారించిన వ్యక్తి. నేను అప్పటికే అన్నాను సార్, మైనింగ్ లో ఉండే వాళ్ళు మొత్తం ఎవరైతే మైనింగ్ ఓనర్లు ఉన్నారో వాళ్ళని అడిగితే ప్రతి ఒక్కరు గోడి వెళ్ళబోసుకుంటున్నారు సార్ మా జిల్లా అనేది. నెల ఏ మైన్ నుంచి ఎంతెంత కమిషన్లు తీసుకుంటున్నారు మొత్తం. నో నీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. నేను ఒక రోజు అదే చర్చా కార్యక్రమంలో బడ్జెట్ పేపర్ లో ఒకలా ఇంకో రకంగా ఒకలా ఎందుకు పెడతారు సార్, మరి బడ్జెట్ పేపర్ పనికి రాదా, ఎందుకు ఇదేమో టాయిలెట్ పేపరా, ముడి తుడుచుకోవడం పనికి రాదా అంటే, నో శేఖర్ రెడ్డి తప్పి మాట నువ్వు విత్డ్రా చేసుకోవాలని చెప్పారు. సో అలాంటి వ్యక్తి నిన్న దాన్ని సమర్థిస్తూ ఆయన డిబేట్ పెట్టి మాట్లాడిస్తాడంటే నేను ఖచ్చితంగా నమ్మను సార్. ఏదైతే ఆయన చర్చా కార్యక్రమాలు చూసేవాళ్ళు, ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను కూడా 2006-7 టైంలో ఎన్టీవీలో ఆయన చర్చా కార్యక్రమాలు చూసే నేను యాక్చువల్లీ నాకు డిబేట్స్ మీద ఆయన చూస్తూ పెరిగిన వాడిని. నేను ఒకరోజు ఆయనకి చెప్పడం కూడా జరిగింది, సార్ మీ చర్చా కార్యక్రమాలు చూస్తూ పెరిగాను సార్. నేను ఏ రోజైనా చర్చా కార్యక్రమాల్లో కూర్చోవాలని ఆ రోజు అనుకున్నా, కానీ మీతోనే చర్చా కార్యక్రమంలో కూర్చోవడం నిజంగా నా అచీవ్మెంట్ సార్ అని కూడా చెప్పారు. సో అలాంటి వ్యక్తి మీద నిందలు వేయడం అనేది చాలా తప్పండి. సాక్షి యాజమాన్యం కూడా దీన్ని ఖండించింది. అవును, ఆయన కూడా ఖండించింది. ఇంకేముంది ఆడ? రైట్ సార్. సార్ ఆయన ఒక్కసారి అన్నాడు సార్, నేను మాట చెప్తాను, ఆయన ఒక్కసారి అన్నాడు సార్. కానీ వీళ్ళ ఛానల్, యూట్యూబ్ ఛానల్, మెయిన్ స్ట్రీమ్ మీడియా, పత్రికల్లో వేల సార్లు మాట్లాడి ఆ ప్రాంతం మీద బురద జల్లేదు వాళ్ళ లేకపోతే మేమా అనేది
ఆ ప్రాంత ప్రజలే ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ విషయం మీద కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కేఎస్ఆర్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఈరోజు పొద్దున్న ఇవ్వడం జరిగింది. ఏంది ఆ స్టేట్మెంట్? ఒకసారి. ప్రధానంగా ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక ఘటన, ఈ చర్చా కార్యక్రమంలో ఒక పదం తప్పుగా దొర్లింది అనేది అందరం భావించాము. దాని మీద వివరణ కూడా ఇచ్చాడు కృష్ణరాజు గారు. మేము మాబోటి వాళ్ళని కూడా ఖండించాం. ఆ రోజు నేను వారించడానికి ప్రయత్నం చేశాను. ముందుగా నేను అన్నిటి మించి ఆ ఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నాను. క్షమాపణలు కోరడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే నా ట్రాక్ రికార్డులో ఈ 18 ఏళ్లలో ఎక్కడా కూడా ఒక అనుచిత పదం వాడితే ఒప్పుకోలేదు. ఈవెన్ చంద్రబాబు గారు, లోకేష్ గారి గురించి కూడా ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడ ప్రయత్నం చేసినా కూడా నేను ఒప్పుకోలేదు. మహిళల గురించి అయితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ, మహిళలే కాదు ఎవరి మీదైనా సరే అభ్యంతరకర భాష వాడకూడదన్నది నా స్పష్టమైన విధానం. అయితే మొన్న ఇంకా కొంచెం గట్టిగా వారించి ఉండాల్సిందండి, లేదా నేను వారించడానికి ప్రయత్నం చేశాను కానీ ఇంకా గట్టిగా ఖండించాల్సిందే అని దాంట్లో వాళ్ళు అట్లా ఫీల్ అవటంలో తప్పు ఉందని నేను అనుకోవటం లేదు. అయినప్పటికీ కూడా ఒకటి మాత్రం వాస్తవం, నేను అక్కడ దాంట్లో ఆ సందర్భం వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు, అనవసరంగా ఆ ప్రస్తావన వచ్చిందనేది నా ఫీలింగ్. దాంట్లో ప్రధానంగా నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి మీరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా రిఫర్ చేశారన్నారు. ఎస్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో నిజంగా ఎక్కడైనా సరే అలాంటి సమస్య ఉన్నప్పుడు అది పరిష్కారం అవ్వాలని కోరుకుంటాం. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో జూన్ 2వ తారీఖున వచ్చింది. కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ టాప్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ పాపులేషన్, మహారాష్ట్ర 3rd with 9.6%. ఇది ఏ ఒక్క ప్రభుత్వం బాధ్యతని నేను చెప్పటం లేదు. గత 75 ఏళ్ళుగా మన సమాజంలో ఆయన క్లియర్గా ఈ సంఘటన శుక్రవారం జరిగింది, శనివారం రోజు అంటే నిన్న పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్స్ జరిగినాయి. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఈయన షో ఉంటుందా నాకు తెలియదు, ఉండదనుకుంటున్నా. అయినా కూడా షో చేసి షోలో క్షమాపణ అన్నది ఆయన అడగడం జరిగింది కేఎస్ఆర్ గారు క్లియర్గా. అదే కాకుండా సాక్షి మీడియా కూడా ఈ విషయాన్ని ఖండించింది. సాక్షి మీడియా కాదు, స్వయంగా కృష్ణంరాజు గారు ఆయన కూడా ఈ విషయం మీద క్షమాపణలు చెప్పిండు. ఒకసారి చూద్దాం. సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం మాత్రమే. ఆయన చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీకి ఆపాదిస్తూ కూటమి నేతలు చేస్తున్న ప్రకటనలను సాక్షి టీవీ తీవ్రంగా ఖండిస్తుంది. సాక్షి టీవీ ఖండించింది, కృష్ణంరాజు గారు కూడా ఖండించాడు. ఏందో చూద్దాం. వివరణ ఇచ్చారు. చూడండి. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం ఈ సమంతైనా లేదు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం అసలు ఏమాత్రమూ లేదు. అమరావతి రాజధాని, అది అందరికీ రాజధాని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్గా దీనిని భావించవద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే అమరావతి అనేది క్లీన్గా అన్ని విషయాల్లో అది ఒక అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. మొదటిసారి చెప్తున్నాను, ఎవరి మనోభావాలను కించపరచడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా కించపరిచి ఉంటే దానికి నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి వెంకటరెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. హలో, నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, యాక్చువల్గా కృష్ణంరాజు గారి ఏదైతే ఎపిసోడ్ నడుస్తున్నదో కేఎస్ఆర్ గారు సాక్షి టీవీని ఇన్వాల్వ్ చేస్తూ ఒక పెద్ద రచ్చ నడుస్తున్నది. దీని గురించి యాజ్ ఎ వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్గా మీ రియాక్షన్ ఏంటి, పార్టీ స్టాండ్ ఏంటి? అసలు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంది? పాయింట్ నెంబర్ 1, ఏ ఒక ఛానల్లో చర్చా వేదికలో కాలర్ మాట్లాడొచ్చు, లేదంటే అనలిస్ట్ మాట్లాడొచ్చు, లేదంటే ఇంకో పార్టీ ప్రతినిధి మాట్లాడొచ్చు. దానికి సంబంధించి నిజంగా అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే ఎవరైనా ఖండిస్తారు. అది వైఎస్ఆర్సీపీనా లేదంటే తెలుగుదేశం అనుకోటి కాదు కదా ఇక్కడ. సో దానికి వైఎస్ఆర్సీపీని ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి పని ఏంది? ఇది రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ఒక దురుద్దేశం కాకపోతే ఇప్పుడు అనేక చర్చా వేదికలు జరుగుతాయి, యూట్యూబ్ లో నడుస్తూ ఉంటాయి, శాటిలైట్ ఛానల్ నడుస్తూ ఉంటాయి. దాని అన్నిటికీ ఆ ఛానల్ యాజమాన్యం కానీ, లేదంటే ఆ ఛానల్కి నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్, లేదంటే ఆ ఛానల్లో ఉన్నటువంటి యాంకరో, లేదంటే ఒక నిజంగా ఆ ఛానల్ ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ గా ఉంటే వాళ్ళు బాధ్యులు అనుకుంటే, మరి కొలిక్పూడి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి ఏదైతే బీజేపీ నాయకుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కట్టించారు.
దాంట్లో మరి ఏబిఎన్ వెంకటకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ మరి వాళ్ళు ఎందుకు క్షమాపణ చెప్పలా? వాళ్ళ మీద వాళ్ళు దానికి బాధ్యత ఎందుకు తీసుకోవాలా? మరి ఇదే TV5 అనేటటువంటి ఒక ఛానల్లో సాంబశివరావు అనేటువంటి ఒక మోడరేటరు లంభాష ముంభాష మాట్లాడాడు. ఆ భాష మనం ఇక్కడ మాట్లాడలేం. సినిమా ఇండస్ట్రీ వాళ్ళని మీరు ఆ టైప్ కాదా అని చెప్పి మాట్లాడాడు. డైరెక్ట్ యాంకర్ మాట్లాడాడు. మరి వీళ్ళందరూ ఈరోజు ఈ నీతి వాక్యాలు చెప్తూ అసలు వీళ్ళంతా శుద్ధపోసలు లేరన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? సో కృష్ణంరాజు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా కూడా అది దాన్ని ఎవరు కూడా సమర్థించరు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానా లేదంటే సామాన్య వ్యక్తి గానా అటువంటి మాట్లాడకూడదు అనేది ఖచ్చితంగా ఎవరైనా చెప్తాం. కానీ దాన్ని ఏదైతే ఒక పార్టీకో లేదంటే ఒక ఛానల్ కో ఆపాదించేస్తే అట్లా? ఇప్పుడు మీరు కూడా కండక్ట్ చేస్తా ఉంటారు. మీ ఛానల్లో ఇప్పుడు సపోజ్ ఎవరో వచ్చేదో మాట్లాడారు. సో మాట్లాడితే దానికి మీరు బాధ్యత తీసుకుంటారా? మరి అలా బాధ్యత తీసుకునేటప్పుడు చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వ్యక్తి వైఎస్ భారత్ గారి మీద ఏదైతే భారతమ్మ గారి పిల్లల మీద అసభ్యకర రీతిలో మాట్లాడినప్పుడు మరి ఆ ఛానల్లో డిబేట్ ఆ ఛానల్లో ఎవరైతే యాంకర్ గా నిర్వహించినటువంటి వ్యక్తి మీద ఎందుకు కేసు పెట్టలా? ఆ ఛానల్ ఓనర్ మీద ఎందుకు కేసు పెట్టలా? ఇదే ప్రభుత్వం కదా ఈరోజు మాట్లాడుతుంది. మరి ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. అదే విధంగా సస్పెండ్ అయిన జడ్జి ఒక అతను ఉన్నాడు, రామకృష్ణ అని. అతను ఇష్టాన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానల్లో కూర్చొని ఈ ముఖ్యమంత్రి నేను తల నరికేస్తాను, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే తల నరికి తీసుకొని వస్తాయి ముఖ్యమంత్రి అన్నాడు. మరి ఏమయ్యారు? మోడరేటర్ ఏమయ్యాడు? చచ్చిపోయాడా? ఛానల్ ఓనర్ చచ్చిపోయాడా? ఛానల్ ఓనర్ మరి ఎందుకు రియాక్ట్ కాల? అంటే ఈ భారతదేశంలో ఏం జరిగినా బోడిగుండికి మోకాలకి లింక్ ఎట్టి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఎట్టాలి. సో ఆల్రెడీ సాక్షి సంబంధించినటువంటి యాజమాన్యం దాన్ని ఖండించింది. కొమిడియన్ గారు కూడా నిజంగా నా వల్ల ఏమైనా తప్పు జరిగితే మాత్రం క్షమించండి అని ఆయన కూడా అడగటం జరిగింది. దాన్ని ఇంకా రాద్ధాంతం చేస్తూ ఓ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా సిగ్గన్నా వేయట్లేదేమో చంద్రబాబు నాయుడు గారికి. ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమి లేవు కాబట్టి ఇలాంటి ఏదో క్రియేట్ చేసేసి దాని మీద ఏదో రాజకీయం చేయాలి, దాని మీద మొత్తం నడిపేయాలి. ఇది ఇలాంటిది కాకుండా నిజంగా ఈ ప్రజలకు ఏం చేయాలనే దాని మీద వాళ్ళు కానీ ఆలోచిస్తే అది బాగుంటుంది తప్ప ఏదో ఒక మాట అతను పొరపాటున దొర్లాడా లేదంటే ఫ్లోలో వచ్చిందా ఏం జరిగిందనే దాని అతను కూడా క్షమాపణ చెప్పాడు. నేను అలా మాట్లాడుకుంటాం తప్పు, మీ మనోభావాలు దెబ్బతింటే నేను క్షమాపణ అతను కూడా కోరాడు. ఖచ్చితంగా ఎవరైనా క్షమాపణ కోరినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి కదా. ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ ఒక విషయం అడగాలి మిమ్మల్ని. ఏంటంటే ఇప్పుడు మీరు చేబ్రోలు కిరణ్ అన్నారు. చేబ్రోలు కిరణ్ ఏదైతే మాట్లాడాడో అది నీచమైన భాష, దాన్ని అందరం ఖండించాము. చేబ్రోలు కిరణ్ తనకు తానే క్షమాపణ కూడా చెప్పాడు కొన్ని గంటల్లోనే. అయినా కూడా తన మీద కేసులు వేసి తీసుకెళ్లి లోపలేశారు, చట్టపరంగా తనని శిక్షించారు అని టీడీపీ చెప్తున్నది చూసినాం కూడా మనం. అయితే ఇప్పుడు ఎవరైతే మన కృష్ణంరాజు గారు ఉన్నారో ఆయన మీద కూడా కొన్ని కేసులు అయినాయి. మరి దాన్ని కూడా మీరు సమర్థిస్తారా? అవునండి అవ్వాలి, మంచి పని చేశారు అని చెప్పేసి చెప్తారా ఈ మాట? లేదు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే చేబ్రోలు కిరణ్ మాట్లాడింది ఫస్ట్ టైం కాదు. అప్పటికే 100 వీడియోలు మాట్లాడాడు. విడుదల రజనీ గారి మీద కావచ్చు, లేదంటే రోజా గారి మీద కావచ్చు, పేరు నాని గారి మీద కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కావచ్చు, అదే విధంగా చూస్తే మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, భారతమ్మ గారి మీద కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కావచ్చు. ఇలా ఒక్కటి కాదండి, అతను 100 వీడియోలు చేస్తున్నాడు. అతను 100 వీడియోలు చేసి ఒక దాంట్లో నిజంగా తప్పు చేస్తే ఎవరైనా కూడా క్షమాపణ కొడితే ఎవరికైనా యాక్సెప్ట్ ఉంది. నాకు తెలిసి కృష్ణంరాజు గారు చాలా సీనియర్ జర్నలిస్టు. ఇప్పుడు కూడా ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి సందర్భాలు లేవు. అది ఫ్లోలో వచ్చినటువంటి దానిగా ఆయన క్షమాపణ కోరాడు. సో అయినా కూడా దాన్ని సమర్థించట్లేదు ఎవరు కూడా. సో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. యాజ్ ఏ తోటి ప్యానలిస్ట్ గా ఆయనతో అంతకుముందు డిబేట్లు అటెండ్ అయినటువంటి సందర్భాలు కూడా అదే ఛానల్లో ఉంది కాబట్టి ఐ థింక్ మీరు కూడా అటెండ్ అయి ఉంటారేమో నాకైతే గుర్తులేదు. గైడెన్స్ సందర్భంలో అంతకుముందు ఎప్పుడు కూడా అటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు లేవు. నేను వేరే ఛానల్లో కూడా నేను అటెండ్ అయినా దాదాపు 5 years నుంచి అనుకుంటా. అతను కృష్ణరాజు గారితో నేను టీవీ చర్చా వేదికల్లో ఏదైతే డిబేట్లు అటెండ్ అయినటువంటి సందర్భాల్లో అంటే ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైం జరిగింది. సో జరిగినప్పుడు అతను పెద్ద వయసు, వాస్తవంగా మరి ఒక్కోసారి ఫ్లోలో ఎవరికైనా దొల్లిద్ది, ఒక్కోసారి ఆవేశంలో కూడా రావచ్చు. వచ్చినప్పుడు ఖచ్చితంగా అది తప్పే, ఎవరు వచ్చినా కూడా దాన్ని ఎవరు కూడా సమర్థించట్లా. కానీ దానికి ఆ చేబ్రోలు కిరణ్ కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఎవరైతే ఇప్పుడు ఛానల్స్ లో డిబేట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి కూతలు కూస్తా ఉన్నారో, ఒళ్ళు నోరు తెలియకుండా
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి యాంకర్లు, ఆ 2-3 ఛానల్స్ ఎవరైతే ఉన్నారో, మహా న్యూస్ కావచ్చు, TV5 కావచ్చు, ABN కావచ్చు, నిజంగా వాళ్ళు కదా ఈరోజు వ్యభిచార ఛానల్ నడుపుతున్న వాళ్ళు. నిజంగా ఆ మాట అనటానికి ఎక్కడ కూడా సందేహం లేదు. ఎందుకంటే ఒకరికి రంకట్ట కట్టేది వాళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా థంబ్నెయిల్స్ పెట్టేది వాళ్ళు. ఇప్పుడు కూడా చూస్తే వైఎస్ భారతి రెడ్డి గారి మీద వాళ్ళు పెట్టినటువంటి థంబ్నెయిల్స్, కడుపుకి అన్నం తింటున్నారా, వాళ్ళు ఏమన్నా అశుద్ధం తిని అలాంటి డిబేట్ కండక్ట్ చేస్తా అలాంటి థంబ్నెయిల్ పెడుతున్నారా? వాళ్ళేమో చంపేయండి, నరికేయండి అని చెప్పి మోడరేటర్లు మాట్లాడొచ్చు. లంభాష, ముంభాష, సంభాష ఈ మాట్లాడొచ్చు. మళ్ళీ ఏమో అవతల వాళ్ళు పొరపాటు దొరికింది క్షమించండి అని కోరుకున్నా కూడా దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏమి సమస్య లేదండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమి సమస్య లేదు. కానీ ఒకటి సార్ అదే సమస్య. ఒక వ్యక్తి నాతో మాట్లాడాడు. ఆ వ్యక్తి అమరావతి వ్యక్తి. ఆయన చెప్పిన విషయం, అంటే ఏ పార్టీకి సంబంధించిన వాడో నాకు తెలియదు, ఆయన చెప్పే విషయం ఏంటంటే ముందు నుంచి అమరావతి మీద ఒక వివక్ష అన్నది చూపిస్తున్నారు, ఎస్పెషల్లీ సాక్షిలో అమరావతి మీద జోకులు వేయడము అని చెప్పి ఆ వ్యక్తి నాతో మాట్లాడితే నేను చెప్పా. సమస్యల మీద మాట్లాడారు, నేను కూడా మాట్లాడేవాడిని. సాక్షిలో సమస్యల మీద మాట్లాడాము, నీళ్ళు వస్తున్నాయి మాట్లాడాము, అక్కడ ప్రైజింగ్ ఏదైతే రైతులకు ఇచ్చారో దాని మీద మాట్లాడాము. ఇప్పుడు ఈ ఒక్క మాట వల్ల ఆ మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయి ఈ మొత్తం డివైడ్ అయిపోలే మ్యాటర్. చెప్పలేదు, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ప్రతిదాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు మనం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ఎలా అధికారంలోకి వచ్చాము, దాన్ని వాళ్ళకి నెరవేర్చాము, అది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు చెప్పట్లా. ఒక వ్యక్తి మాట్లాడాడండి ఒక ఛానల్లో, దానికి అసలు ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటి? పాయింట్ నెంబర్ 1 నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి సంబంధించినటువంటి సమస్య అదేమన్నా? ఎవరో దారిని పోయేవాళ్ళు ఒక రోజు చాలా మాట్లాడుతూనే ఉంటారు. సరే, అతను ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడాడు. మరి ఇదే పెద్ద మీరు సమస్య అని అనుకుంటే, దీని మీదే అనుకుంటే మరి వాళ్ళు ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడండి. మరి సినిమా ఇండస్ట్రీ కూడా మంచి ఇండస్ట్రీ కదా, దాంట్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళ మీద మాట్లాడినప్పుడు మరి ఇదే వాళ్ళు పుట్టించినప్పుడు మరి అదే యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి కదా. అప్పుడు ఒకటి మాకు అమరావతి మీద సాక్షి టీవీకి కానీ, అంటే సాక్షి టీవీ గురించి కూడా ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యేకంగా ఏం వివక్ష ఉంటుంది అమరావతి మీద? అమరావతిలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం. నేను అదే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి వాడిని, అదే రాజధానికి కొత్తవేటి దూరంలో ఉన్నటువంటి వాడిని. నేను కూడా అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం. మీమ్సా ఖచ్చితంగా మాట్లాడతాం. నిరంతరం 12 నెలలుగా ఒక ఎత్తిపోతల పథకం నడుస్తుందంటే అది అమరావతిలో నీళ్లు ఎత్తి తోడుతున్న పథకమే. ఏమైనా ఉందా ఇంకా అది కాకుండా అక్కడ? సో దాని మీద మాట్లాడకుండా ఎట్టుంటాం? మీరు కిలోమీటర్కి 63 కోట్లు 53 కోట్లు రోడ్డుకి అవుతుంది, కిలోమీటర్ రోడ్డు వేయడానికంటే మరి మాట్లాడకుండా ఉండాలా? ఎక్కడ లేని విధంగా దోపిడీ జరుగుతుంది మాట్లాడకుండా? అంటే వాళ్ళు ఏం చేసినా కూడా మాట్లాడకుండా ఉండాలంటే దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్ట్. ఖచ్చితంగా అమరావతి ఎలా అభివృద్ధి చెందాలో రాష్ట్రం కూడా అలానే అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు కోరుకుంటారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ, అక్కడ జరుగుతున్నటువంటి దుబారా మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కానీ దాన్ని డైవర్ట్ చేసి ఏదో రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలనేటటువంటి తాపత్రయంతోనో లేదంటే ఆ కుట్రతోనో దీన్ని ఏదో ఒక అంశాన్ని తీసుకొని వచ్చి మొత్తం రాజకీయం అంతా దాని చుట్టూ తిరిపే. నేను మార్నింగ్ కూడా ఒక దాంట్లో ఇదే చర్చ వెళ్తున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చూడండి 4 సంవత్సరాలు దీన్నే మాట్లాడతాడు. అమరావతి వాళ్ళు ఎవరో ఎట్లా అన్నారంట, వీళ్ళెవరో ఇట్లా అన్నారు, వైసీపీ అని చెప్పి మొత్తం మాట్లాడతాడంటే ఈ రోజు ఎమ్మంటే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్, అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంట. సిగ్గున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడటానికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం క్షమాపణ చెప్తాడు? నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఘర్షణ అనేటటువంటి యూట్యూబ్ లో ఓ పనికి మాలినటువంటి ఆ వెంగళరావు అనేటటువంటి నీ తెలుగుదేశం కార్యకర్త ఇష్టం వచ్చినట్టుగా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని పట్టుకొని వ్యభిచారం జరుగుతుందని మాట్లాడితే మరి నువ్వు క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకుంటా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యకర్త ఇట్లా మాట్లాడు, నేను నీ కాళ్ళు పట్టుకుంటా అని చెప్పి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుకుంటారు. మీరు కదా చెప్పాల్సింది మీ కార్యకర్త చేసినప్పుడు తప్పు. మా కార్యకర్త కృష్ణరాజు గారు అది కాదు సార్, ఇది ఇంపార్టెంట్. ఆ క్లారిఫికేషన్ ఇవ్వండి. ఆయనకి పార్టీతో సంబంధం ఉందా? మా కార్యకర్త తప్పు చేస్తే ఖచ్చితంగా మా కార్యకర్త మీద మేము యాక్షన్ తీసుకుంటాం. అదే ఎవరో జర్నలిస్ట్ ఎవరో తప్పు చేస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం? నిజంగా అతను మాట్లాడినటువంటి భాష కంటే చాలా పెద్ద పెద్ద భాషల్లో మాట్లాడారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. మరి 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, మా మానవుల అక్రమ రవాణా జరిగింది, మహిళల అక్రమ రవాణా అన్నాడు. ఏడ పడుకున్నాడండి? పొద్దున్నే టీ-షర్ట్ షార్ట్ వేసుకొని ఏదో సెలూన్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళాడు. ఒక ఉప ముఖ్యమంత్రి అసలు చేసేటటువంటి పద్ధతేనా అది?
టీ షర్ట్ షార్ట్ వేసుకొని జనాల్లోకి సెలూన్ షాప్ ఓపెనింగ్ కి సార్ 30,000 మంది మహిళలు ఎత్తుకురావాలి కదా, తీసుకొని సార్ సమస్య గురించి ఇప్పుడు ఉన్నటువంటి సమస్య గురించి ఒక్క 2 నిమిషాలలో ఫినిష్ చేద్దాం. సమస్య ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక న్యూస్ వచ్చింది. యాక్చువల్గా అది పెద్ద సమస్య. ఇప్పుడు సరే ఈయన మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు, మాట దొర్లిండు, అట్లా చెప్పకూడదు. కానీ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది. ఇంతకు ముందు కూడా కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అన్న సమస్య ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మహిళల చేతుల్లో డబ్బు ఉండేటట్టు ఆయన చూశాడు, ఆయన చేశాడు. ప్రతి విధంగా అన్ని రకాలుగా మహిళల చేతుల్లో డబ్బు ఉండాలి. వాళ్ళు లోన్లు అప్లై చేసుకున్నా కూడా దానికి గవర్నమెంట్ హెల్ప్ చేసింది. ఇన్ని విధాలుగా ఆదుకుంటే ప్రస్తుతం ప్రభుత్వం సంవత్సర కాలం నుంచి మహిళల చేతుల్లో డబ్బులు లేకుండా చేసింది. ఇంతకుముందు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అని చెప్పేసి మనం విన్నాం. దీని గురించి, ఈ సమస్య తీవ్రత గురించి మాట్లాడండి. రాజకీయాలు వద్దు, ఓన్లీ సమస్య మహిళల గురించి మాట్లాడండి. సార్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా రాజకీయాలు చేస్తుంటే ప్రతిదీ రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన చేస్తే మేము 2019లో 14లో ఓడిపోయేవాళ్ళం కాదు, 24లో ఓడిపోయేవాళ్ళం కాదు. ఒకటైతే నేను క్లియర్ గా చెప్తాను, 2014 నుంచి 19 దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారి కరకట్ట ఇంటికి కోతవేడు దూరంలో విజయవాడ నగరంలో కాల్మనీ సెక్స్ ర్యాకెట్ ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. అనేక మంది మహిళలు ఆ కాల్మనీ సెక్స్ ర్యాకెట్ కు బలయ్యారు. ఇప్పుడు కూడా నడుస్తా ఉంది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు మహిళలకి సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేవి. అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, ఏది చూసినా కూడా నేరుగా ప్రజల చేతుల్లోకి, ఏదో మహిళల చేతుల్లోకి డబ్బులు డైరెక్ట్ గా అకౌంట్ లో పడే, ఏ దళారులు మధ్యలో లేరు. కానీ ఈ రోజు చూస్తే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇస్తాన్న ఆడబిడ్డ అనేది లేదు, వాళ్ళు ఇస్తా అన్నటువంటి తల్లికి వందనం లేదు, వాళ్ళు ఏదైతే ఇస్తా అన్నటువంటి ఉచిత బస్సు లేదు, ఏ ఒక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి చేయూతలు, ఆసరాలు అసలు లేవు. సో ఇవన్నీ లేనటువంటి దాంట్లో ఇప్పుడు వీళ్ళు మహిళల గురించి మరి ఏ విధంగా మహిళల గురించి వీళ్ళు మాట్లాడేటటువంటి అవకాశం అసలు ఎలా ఉంది వీళ్ళకి? రైట్, ఫస్ట్ పాయింట్. సో మహిళల రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. సో మహిళలకి ఒక పక్క ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదనేది వాస్తవం. ఎక్కడికక్కడ వాళ్ళ మీద దాడులు జరుగుతాయి అనేది వాస్తవం. మరి దీని మీద కదా స్పందించాల్సింది ముఖ్యమంత్రి. మొన్నటికి మన అనంతపురం జిల్లాలో చూస్తే చాలా దారుణం పాషా గారు. ఎందుకంటే 14 మంది 9 ఏళ్ల బాలికని 6 నెలలుగా సామూహిక అత్యాచారం చేస్తారు. 14 మంది 6 నెలలుగా 9 ఏళ్ల బాలికని. అసలు దాన్ని మనం మాట్లాడాలంటేనే అసలు జీర్ణించుకోలేకపోతున్నటువంటి అంశం. మరి ఏమయ్యారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇవాళ వచ్చినటువంటి హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టారే, మరి ఏమయ్యారు? మొన్నటికి మొన్న మహానాడు జరుగుతున్నటువంటి ముందు రోజే 3 ఏళ్ల పసిపాపని అత్యాచారం చేసి హత్య చేశారు. అంతకుముందు మధ్యమరిలో 9 ఏళ్ల బాలికని, 9 ఏళ్ల బాలిక ఇప్పటి వరకు శవం దొరకల. అది కూడా అత్యాచారం చేసి 3-4 అత్యాచారం చేసి హత్య చేస్తే శవం కూడా దొరకల. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో కోకొల్లగా కనపడుతుంటే ఎవరో ఒక అతను ఏదో అన్నాడు, దానికి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి, దానికి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడదాం, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడదాం, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలంట. దేనికి చెప్పాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తే క్షమాపణ చెప్పాలి. ఎవరో ఏదో మాట్లాడడానికి ఇప్పుడు వెంకటరెడ్డి ఏదో మాట్లాడారు అనుకోండి, దాని నుంచి ఎవరిని అడగాలి? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు గారు నేను ఎవరు చెప్పాలి? ఆయన క్షమాపణ చెబుతాడు, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు. సో ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి దగ్గర బాధ్యత. ఒక చివరి ప్రశ్న సార్, ఒక చివరి ప్రశ్న, ఒక 30 సెకండ్స్ ముగించండి. వైఎస్ భారతిరెడ్డి గారిని టార్గెట్ చేసే ఒక ప్రయత్నం అన్నది ఈ 24 గంటల్లో జరిగింది. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఈ 24 గంటలు కాదు సార్, ఇప్పటి నుంచో జరుగుతుందంట. వైఎస్ భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక, సాక్షి ఛానల్ డైరెక్ట్ గా ఎదుర్కోలేక వీళ్ళు ఏదైతే సాక్షి చైర్పర్సన్ గా ఉన్నటువంటి భారతి గారిని వీళ్ళు ఎప్పటి నుంచో టార్గెట్ చేశారు. ఎలాంటి ఘోరమైన తమ్నెల్స్ పెడుతున్నారో మీరు కూడా చూసే ఉంటారు మీడియాలో. సో ఎక్కడో ఏదో జరిగితే భారతి గారు క్షమాపణ చెప్పాలంట, సాక్షిలో ఏదైనా వస్తే వార్త భారతి గారు చెప్పాలంట. మరి హెరిటేజ్ లో భువనేశ్వర్ గారే చూస్తుంది, హెరిటేజ్ లో కల్తీ జరిగింది, మరి భువనేశ్వర్ గారు క్షమాపణ చెప్పారా? ఎక్కడో ఏదో చిన్న పొరపాట్లు ఏదో జరిగితేనో, లేదా నా ఛానల్లో లేదా ఒక ఎంప్లాయీ ఏదో తప్పు చేస్తేనో, లేదంటే ఇంకోళ్ళు ఎవరో అక్కడ ఏమన్నా చిన్న రిపోర్ట్ రేజ్ చేస్తేనో యాజమాన్యం మొత్తం బాధ్యత వహిస్తుందా? మరి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి కదా అన్నిటికీ. తెలుగుదేశం కార్యకర్త గంజాయి అమ్మాడు, మరి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తాడా? సో దానికి దీనికి ఏం సంబంధం? కాదు ఇక్కడ ఒక మహిళగా భారతి గారిని తీసుకురావడం అనేది మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే అతను ఇప్పటికైనా, నాకు తెలిసి 75 ఏళ్ళు నీ వయసు, ఇప్పటికైనా కూడా ఈ వయసులో అయినా నేరుగా ఎదుర్కో జగన్మోహన్ రెడ్డి గారిని. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసావు,
ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం నీకు అలవాటేమో. ఎందుకంటే భువనేశ్వర్ గారి పేరు చెప్పి ఏడ్చినట్టుగా నటించి ప్రతిసారి దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రతిసారి భువనేశ్వర్ గారిని ఏడిపించింది మీరే. ఇప్పుడు కూడా చూడండి, ఆయన ఏదో ఒక పదం ఆడాడు ఎవరో కృష్ణరాజు గారు, ఆ పదాన్ని నేను ఉత్తరించట్లే అప్పుడు, కానీ అదే పదాన్ని వాళ్ళ పేపర్లో రాశారు. అది ఆ రాజధాని, అది ఈ రాజధాని. అమ్మో దాన్ని అలా అన్నారు. వందల సార్లు వేల సార్లు దాన్ని రిపీట్ చేసి మా అమరావతి ప్రాంత మనోభావాలు దయచేసి దెబ్బతీయొద్దు. మీరు కూడా అదే ప్రాంతం కదా, ఎక్కడ తావండి, రాజకీయంగా ఎలానే ఆడవండి. మీరు కూడా అదే ప్రాంతం కదా. హలో, వినపడుతుందా? వినపడుతుందండి. మీరు కూడా అదే ప్రాంతం కదా, పర్లేదు పర్లేదు మాట్లాడండి. నేనేమంటే క్లియర్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, వైఎస్ భారతి గారికి రాజకీయాలకి సంబంధం లేదు. కానీ ఆమెను మీరు రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఏదైతే ఏదో చేయాలనేటటువంటి ప్రయత్నం ఆమెను తీసుకొని వచ్చి ఆమె మీద నెగిటివ్ గా థంబ్నెయిల్స్ పెట్టి ఇలా చేయాలనేటటువంటి కార్యక్రమం మాత్రం చాలా దుర్మార్గం. దాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ అభిమానులుగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు చేస్తానే ఉన్నారు. ఇది మాత్రం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. నేరుగా ధైర్యంగా ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమన్నా రాజకీయంగా దమ్ము ధైర్యం ఉంటే నేరుగా ఎదుర్కోండి. కానీ ఇలాంటి కుహానా రాజకీయాలు, ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి రాజకీయాలకు మాత్రం దయచేసి తెరలేకపోద్దని మాత్రం చెప్తాను. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రాస్టిట్యూషన్లో ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో ఉన్నది అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో రావడం అతిపెద్ద కన్సర్న్. దీన్ని అంటే ఈ ప్రాస్టిట్యూషన్ని మనం ఎలా తగ్గించాలి అని చెప్పేసి ఈ ఆలోచనలో నుంచి వచ్చినటువంటి ప్రశ్నే నేను ఇందాక వెంకటరెడ్డి గారిని, శేఖర్ రెడ్డి గారిని అడిగినటువంటి ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఎందుకని చెప్పేసి ఈ ప్రాస్టిట్యూషన్ అనేది పెరిగింది, మహిళల చేతుల్లో సంక్షేమం అందకపోవడం వలన అని చెప్పేసి నేను ఆ ప్రశ్న అనేది అడగడం జరిగింది. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారితో ఒకసారి మాట్లాడదాం. సార్, అమరావతి అంటే చెప్పకూడదు, ఐఎమ్ సారీ, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, బట్ అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పేసి ఒక అనలిస్ట్గా కృష్ణంరాజు గారు చెప్పడం జరిగింది. ఈ విషయం మీద మీ స్పందన కావాలి. ఒక విషయం నేను చెప్పగలనండి పాషా గారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణరాజు గారు నాకు చాలా మిత్రుడు. ఆయన సాధారణంగా ఒక లైన్ దాటి మాట్లాడిన నేపథ్యం ఉదంతం కూడా లేదు. ఇది ఫస్ట్ అవర్స్ టైం ఒక మనిషి నోట్లోంచి ఒక పదం తొట్టుబాటు రూపంలో వచ్చింది, కానీ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాడు. అండ్ అది సాధారణంగా ఒక యూట్యూబ్ లాంటి దాంట్లో అయితే మేబీ ఒక లైవ్ షోలో ఒకసారి దాన్ని పద ప్రయోగాన్ని వినియోగించిన తర్వాత వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. తర్వాత కొమ్మినేని గారు లాంటి స్థాయి కలిగిన ఇంకొక సీనియర్ జర్నలిస్ట్, అపారమైన అనుభవం, 18 సంవత్సరాలు బట్టి ఏకదాటిన డిబేట్లు కండక్ట్ చేస్తున్న ఆయన అనుభవం సాధారణంగా అంటే ఆయన ప్రతిదాన్ని ఖండిస్తారు, అక్కడ దాన్ని ఇంకొంచెం తీవ్రంగానే ఇంకొంచెం ఎక్స్టెండ్ కాకుండా ఉంటుంది. కానీ మీకు ఒకటి గుర్తుంచుకోండి, కాల్స్ చేస్తున్న ప్రోగ్రామ్ ఎప్పుడైనా సరే వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఆ పీసీఆర్ మీదే ఉంటుంది. ఆ పీసీఆర్ నెక్స్ట్ కాల్ లైన్ లో పెట్టడం, ఈ బిజీలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డిబేట్ ఫాలో అవ్వడం ఒక్కొక్కసారి జరగదు. ఆ డిబేట్ ఫాలో అవ్వని ప్రాబ్లంలో ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పద ప్రయోగాల్ని అక్కడికక్కడ ఖండించడం అనేది జరగదు. కానీ ఇవాళ ఆయన స్థాయికి ఇవాళ 10 మెట్లు కిందకి దిగి ఆయన ఏ విధంగా విన్నవించుకున్నాడో ఇవాళ డిబేట్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ముఖ్యంగా కృష్ణరాజు గారు ఆ స్థాయి ఉన్న వ్యక్తి. ప్రధానికి చోటపురంలో దొంగలు ఉంటారు అన్నది చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. పక్కన చిలకలూరిపేట అంటే దాని గురించి చాలా మందికి తెలుసు. కానీ ఏదో ఒక ప్రాంతం, ముంబైలో రెడ్ లైట్ ఏరియా అంటారు. రెడ్ లైట్ ఏరియా అంటే మొత్తం ఎంటైర్ ముంబైని ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం. అట్లా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు విజయనగరం లాంటి ప్రాంతంలో చదువుకున్న దాంట్లో సాని వీధి అని ఒక వీధి ఉంటుంది ఏకంగా. ఆ వీధి పేరు అది అంతేకాని మొత్తం విజయనగరం ఆపాదిస్తే విజయనగరం జిల్లా అంటే కళల చదువుల తల్లి నిలయమంటారు. అలాంటిది దానికి ప్రతి ప్రాంతానికి ఒక ఔన్నత్యం ఉంటుంది. తర్వాత దీనికి సార్వభౌమత్వం ఉన్న దాన్ని యాడ్ చేయాలి సార్. మన రాష్ట్ర రాజధాని అంటే మన సార్వభౌమత్వం. తర్వాత సమాజంలో ఆడవాళ్ళని ఆ విధంగా మాట్లాడే హక్కు, అర్హత, ఈవెన్ గౌరవ సుప్రీంకోర్టు కూడా ఆ విధంగా ఇవ్వట్లేదు. ఈ సందర్భంలో ఒక కృష్ణరాజు గారు లాంటి వ్యక్తి నోట్లోంచి వచ్చిన మాటని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన స్థాయికి ఆయన అలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఆయన 10 మందికి మార్గదర్శకాలు నిర్దేశించవలసిన వ్యక్తి అయినా నాకు తెలిసి ఆయన జనసేన పార్టీకి, చాలా పార్టీలకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఎవరు ఎనలిస్ట్ రూపంలోనూ, తర్వాత ఆయన ఒక జర్నలిస్ట్ గా ఆయన నేపథ్యంలో ఒక అధికార ప్రతినిధులకి అలాంటి వాళ్ళందరికీ క్లాసులు చెప్పిన ఉదంతాలు కూడా నాకు తెలుసు.
నేనైనా మీరైనా పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు భాషని సరళీకృత విధానంలో ఉపయోగించాలి తప్ప ప్రాంతాలని ఆపాదిస్తూ ప్రాంతాలకి యొక్క మనోభావాన్ని గాయపరిచే విధంగా మాట్లాడడం మాత్రం సముచితం కాదు, సమంజసం కాదు. అది యాక్చువల్ గా యాక్సెప్టెన్స్ కూడా లేని విధంగా కృష్ణరాజు గారి తరఫున నేను కూడా అమరావతి రైతులకి ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల ఆ విధంగా వాళ్ళ పర్సనల్ గా మనోభావాలు గాయమైనందుకు క్షమించుకుని నేను కూడా అడగలను. ఎందుకంటే ఇది మనం సమాజంలో ప్రతి వాళ్ళని ప్రతి ప్రాంతాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. 29 గ్రామాలు 34,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా వాళ్ళు త్యాగం చేసిన దగ్గర రాజధాని అనే కాన్సెప్ట్ గా వాళ్ళు త్యాగం చేశారు. నేను కూడా పని చేయలేదు. మన చేత వాళ్ళ యొక్క మనోభావాలకి గాయం కలిగినప్పుడు మన వంతు బాధ్యతగా సమాజ హితం కోరే ఎవరైనా సరే ఈ విధంగా పదప్రయోగాన్ని ఖండిస్తూ కృష్ణరాజు గారి తరఫున కూడా నేను కూడా క్షమాపణ చెప్పడానికి నేను కాబట్టి సార్ ఒక విషయం రాజకీయం ఈ విషయం మీద సరే మాట దొల్లిండు, ఆయన కూడా క్షమాపణలు కోరిండు, అదే సాక్షిలో వచ్చింది. కాకపోతే కేఎస్ఆర్ గారు కూడా క్షమాపణలు కోరారు, అదే సాక్షిలో వచ్చింది. కానీ ఈ విషయం మీద రాజకీయం చేసి దీన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు అని చెప్పి ఒక విమర్శ ఉంది. డైరెక్ట్గా చెప్పాలంటే టీడీపీ పార్టీ చేస్తుంది. ఏకంగా ముఖ్యమంత్రి గారే ఈరోజు దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు కోరాలని. దీని విషయం మీద ఏమంటారు? అంటే ఒకటండి, ప్రాంతం మీద మాట్లాడిన దానికి ఆక్షేపణీయమనే చెప్పాలి. రెండోది ఈ మిగిలిన వీళ్ళ తెలుగుదేశం తప్పేల ఛానల్ ఏవైతే ఉన్నాయని అభివాదం మోస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడాక నగర బహిష్కరణలు తిరుపతిలో వాళ్ళ టీడీడీ చైర్మన్ గారు చెప్పి నీకేం మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అవ్వచ్చు కానీ మాకందరికి కాదు కదా. అలాంటిది వాళ్ళు ఏకంగా సమాజం నుంచి వెళ్ళి తిరుపతికి రానివ్వకూడదని మాట్లాడుతున్న ఆ జర్నలిజాన్ని ఏమన్నది చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక డెలిబరేషన్స్ ఇచ్చేస్తారు, గౌరవ న్యాయస్థానాలు ఇవ్వాల్సిన తీర్పులు మీరే ఇచ్చేస్తున్నారు మీడియా ట్రయల్స్ లో. అవన్నీ ఒకటికొకటి గురువిందుకంటే సామెతే. తనదాకా వస్తే ధర్మం ఎలాగుంది. మీకు ఒకటే ఒక విషయం చెప్తాను భాష గారు. దగ్గర మహానాడికి వారం రోజుల ముందు నుంచి జరుగుతున్న మార్కెట్ లో చర్చ ఎలా ఉందంటే మీడియా పరంగా ఈ నవరత్నాలకి టీటీగా 6 బుల్లెట్స్ ఏవైతే వాళ్ళు ప్రదర్శించి ఇచ్చేస్తామని చెప్పారో సంక్షేమాలు గాలి వదిలేసి అభివృద్ధి అనేది ఒక్క ఇటుకి కూడా పెట్టని ఉదంతం ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ప్రజా బాహుళ్యంలో బహిరంగంగా బహిర్గతం అయితే భయంకరమైన చర్చలు జరుగుతున్నాయి. దానికి కూడా కురుకు రకమైన తాటిపండి అన్నట్టు ఈ రేషన్ సప్లై కూడా వ్యాన్లు నిలువరించి లైన్ లో ఒక అనంతపూర్ లో ఒక ప్రాణం పోయిన విధానం ఇవన్నీ చర్చలు తీవ్రమైన చర్యల కింద అభివర్ణిస్తున్న దగ్గర వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ చేసే దగ్గర ఈ నెలకి తెలియదో సాక్షి ఛానల్ రూపంలో కృష్ణరాజు గారు కొమ్మినేని గారు అవకాశం కల్పించారు. దీని మీద 10 గంటలు హ్యాపీగా కాలక్షేపం చేసుకుని అంతలేక చేసిన నేర్పిస్తారు. అక్కడికి సార్ ఒక విషయము, పార్టీలను పక్కన పెట్టేద్దాం, రాజకీయాలని పక్కన పెట్టేద్దాం. సీరియస్ కన్సర్న్, భారతదేశంలో 10 లక్షల మంది అనకూడదు వేశ్యలు ఉన్నారు అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అంటున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది అంటున్నారు. ఇట్ ఈస్ అ సీరియస్ కన్సర్న్. ఎందుకని చెప్పేసి అంటే మహిళల చేతుల్లో ముందు వైసీపీ ఉన్నప్పుడు డబ్బులు ఉండేవి, సంక్షేమ పథకాలు చేసేవాళ్ళు, మహిళల చేతిలో డబ్బులు వచ్చేవి. కానీ సంవత్సర కాలంలో డబ్బులు రాలేదు. ఇదే టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2022లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2లో లేదు, కానీ ఇప్పుడు నెంబర్ 2లో ఉందంటున్నారు. దీని గురించి ఏమంటారు? సార్ ఒకటి, ఆడవాళ్ళు ఎంత గౌరవప్రదంగా గౌరవించే మానవ ప్రాణాలని వాళ్ళ తొందరగా ఆ విధంగా అన్నదానికి ఆ విధంగా మాట్లాడడానికి కూడా నా మీద నాకే ఆశ్చర్యం వేస్తుంది. స్త్రీమూర్తులు సార్ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో గౌరవించారు. మీరు వాళ్ళకి సంక్షేమం అంటే వాళ్ళ కడుపుకి అన్నం తినిపించే కార్యక్రమం ప్రభుత్వం బాధ్యతగా ఇస్తుందని దీంతో ఇంటర్లింక్ చేయడం మాత్రం నేనైతే యాక్సెప్టెన్స్ చేయను. కారణం ఏముంటుంది? గణాంకాల ప్రకారం కర్ణాటక నెంబర్ 1లో, మంది నెంబర్ 2లో, తెలంగాణ 5లో ఉంది, మహారాష్ట్ర నెంబర్ 3, ఇవన్నీ నేను చూశాను ఆ గణాంకాలు. కానీ దాని రాజధానులతోనూ వాళ్ళ యొక్క మనోభావాలతో ముడిపెట్టి మాట్లాడడానికి మాత్రం సంస్కారం అనే ఒక పదానికి అర్థం తెలిస్తే ఎవరైనా ఈ సంస్కారాలతో చర్చలు పెడితే బాగుంటుంది. కానీ కుసంస్కారాలు ప్రదర్శించే నేపథ్యాలకి తరలిస్తే మాత్రం ఖచ్చితంగా నా వంతుగా అయితే నేను ఖండిస్తాను. నా వంతుగా అయితే నేను అలాంటి ప్రయత్నాన్ని విరమించుకుంటాను. ఎవరైనా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఆక్షేపిస్తాను. ఒక చివరి ప్రశ్న సార్, జస్ట్ చివరి ప్రశ్న, 30 సెకండ్స్ ముగించేయండి. భారతిరెడ్డి గారిని గత 24 అవర్స్ నుంచి ఈ విషయంలోకి లాగుతున్నారు. ఈ విషయం మీద మీరేమంటారు? సార్ ఎవరైనా సరే భార్య పిల్లలు తర్వాత అమ్మ అక్క చెల్లితో ఉంటున్న సంసార జీవితాల్లో ఎవరు పడితే వాళ్ళు అవతల వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే హక్కు ఎవరిస్తున్నారు? వీళ్ళకి ఎవరు వీళ్ళంతా? కృష్ణరాజు గారు మాట్లాడిన దానికి సాక్షి ఛానల్ తరఫున అచ్చుతప్పులు ఉండవా లేదా పొరపాట్లు తొలవా, పొరపాట్లకి ఖండిస్తున్నాం అని చెప్పి నెక్స్ట్ డే దాన్ని రాటిఫికేషన్స్ ఇవ్వరా? నిన్న మీరు ఇచ్చిన జీవో ఉంది, 852 జీవో ఇచ్చారు రకంగా కాపు సామాజిక వర్గాన్ని మళ్ళీ పునర్విచారణ చేయాలి హైకోర్టు పరంగానే. మరి దాన్ని మీరు ఇంటిలో చేసుకున్నారు కదా.
అలాగే పొరపాట్లు జరుగుతాయి. మనుషులు అన్న తర్వాత మానవ తప్పిదాలు సర్వసహజం. కానీ మానవ తప్పిదాలకి సరైన మూల్యం చెల్లిస్తున్న ఉదంతంలో మీరు తెరలేపుకుంటూ దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తెరలేపి చర్చలు పొంకాలుగా పెడదాం అనుకుంటే మీకు టైం వేస్ట్ చేయడం బాగా అలవాటు కాబట్టి కంటిన్యూ అవ్వండి. కొన్ని తప్పులు పొరపాటున మానవ నేపథ్యంలో పొరపాట్లు జరుగుతాయి. దాన్ని సరిదిద్దుకునే దగ్గర సరిదిద్దుకోవచ్చు మరి సరిదిద్దుకుని క్షమాపణ అడిగిన తర్వాత ఇంకా దాన్ని రెచ్చగొట్టి భావావేశాలు క్రియేట్ చేస్తా ఉంటే దట్స్ యువర్ పర్సనల్ కాల్ తీసుకుని మీరు ఏది పడితే అంటే సమాజ హితం సమాజానికి ఒక అన్సర్టనిటీకి డ్రైవ్ చేద్దాం అనుకుంటే అది మన పొద్దులో లేదు. కొంతమంది అధికారాన్ని ఎలా ఒక్కడికి అలా వినియోగించుకోవడానికి వాడతామంటే అది వాళ్ళ డిస్కషన్, వాళ్ళు ఆ డిస్కషన్ విజిటేషన్ చేస్తే రాబోయే రోజులు దీనికి మూల్యం చెల్లిస్తాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏది ఏమైనా కూడా ముగ్గురు అంటే శేఖర్ రెడ్డి గారు, వెంకట్ రెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. ఈ విషయంలో ఒక మాట దొర్లారు కృష్ణంరాజు గారు, అందులో ఎట్లాంటి సందేహం అన్నది లేదు. తప్పుగా మాట్లాడారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ మాట్లాడిన తర్వాత క్షమాపణలు కోరారు. దాని తర్వాత కేఎస్ఆర్ గారు కూడా ఈరోజు లైవ్లోకి వచ్చారు, ఆయన కూడా క్షమాపణలు కోరడం జరిగింది. సాక్షి న్యూస్ ఛానల్ కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ అన్నది ఇవ్వడం జరిగింది. అది ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే, సాక్షికి దాంతో సంబంధం లేదు అని చెప్పేసి. కానీ ఈ విషయాన్ని కావాలని కొంతమంది లాగుతున్నారు, కావాలని దీని మీద ఒక రాజకీయం అనేది చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా మంచి చేయాలి ప్రజలకి అంటే ఒక సీరియస్ ఇష్యూ మీద మాట్లాడి ఆ సీరియస్ ఇష్యూని లేకుండా చేయాలి లేదా తగ్గించాలి. ఉదాహరణకి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఆర్టికల్ 2వ స్థానంలో ప్రాస్టిట్యూషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అది ఒక ఇంపార్టెంట్ కన్సర్న్. దాన్ని మనం ఎట్లా తగ్గించాలి అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఆ విషయం మీద మీరు ఎజిటేషన్లు చేయొచ్చు, ఆ విషయం మీద ధర్నాలు చేయొచ్చు, ఆ విషయం మీద ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, ఈవెన్ ఆ విషయం మీద ప్రతిపక్షాన్ని కూడా నిలదీయవచ్చు, తప్పు లేదు. కానీ ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి చేసినటువంటి తప్పుని లేదా ఒక మాట దొర్లితే ఆ మాటని పట్టుకొని ఇంత పెద్ద రాజకీయం చేయడం అన్నది, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా దీని మీద మాట్లాడడం అన్నది అది నా దృష్టిలో సబబు కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.